సభకు నమస్కారం. పెద్దలారా, ఆత్మీయులారా, ఈరోజు నిజంగా కూడా యోధులై, పోరాట యోధులై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలై, సైనికులై, స్థానిక నాయకులై ఈరోజు ఇక్కడికి వేలాదిగా విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. మీరు ఈ తెలుగుదేశం పార్టీ మన ప్రత్యర్థులు కాకుండా శత్రువులుగా చూస్తుంటే, ఈ శత్రువులుగా చూస్తూ మీపై దాడులు చేస్తూ, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి పార్టీ నమ్ముకున్న కార్యకర్తలపై దాడులు చేస్తూ ఈరోజు దుర్మార్గ పాలన కొనసాగిస్తుంటే వాటిని భరిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి జగనన్న సైనికులైన మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఒకటి కాదు, రెండు కాదు, మీ కష్టాలంతా కూడా అందరికీ కూడా తెలుసు. పార్టీ అర్థం చేసుకుంటున్నది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకొక సంవత్సరమే ఈ దుష్ట పరిపాలన కొనసాగుతుంది. మీ మీద కేసులు పెడుతున్నారు, రౌడీ సీట్లు పెడుతున్నారు, తర్వాత భౌతిక దాడులు చేస్తున్నారు, సర్పంచులు అయితే చెక్ పౌర్లు రద్దు చేస్తామంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని రకాలుగా కూడా ఇండ్లు కట్టుకుంటే కూలుస్తున్నారు, పంటలు కాలుస్తున్నారు. ఒకటి కాదు, ఇంతవరకు ఒకప్పుడు బీహార్ అన్నాం, బీహార్ తాతలాగా బీహారు కన్నా 100 రెట్లు, ఆంధ్ర కన్నా 100 రెట్లు బీహారు నయమనేలాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చినటువంటి చంద్రబాబు అక్కడితో ఆగకుండా ఈరోజు ఎక్కడికి తెగించాడంటే చంద్రబాబు చేస్తున్నటువంటి అరాచకాలు సాక్షి పత్రికల్లో వస్తున్నాయని, సాక్షి పత్రికలో ప్రచురం అవుతున్నాయని, ఈ సాక్షి పత్రిక అనేది ఉంటే చంద్రబాబు అరాచకాలు ప్రజలకు తెలుస్తాయని మరింత బరితెగించి తనకు లేనటువంటి అధికారులను కల్పించుకొని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్లు కూడా ఈ ప్రభుత్వ అరాచకాలకు, ప్రభుత్వ ఒత్తిళ్లకు బలవుతున్నారు. ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక్కటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆ రోజు తెలంగాణలో మీకు కొమ్ము కాసే పత్రికలు, ఛానళ్ళు మూసారని, ఆ రోజు ప్రజాస్వామ్యానికి మచ్చని బహిరంగ ప్రకటన చేసిన చంద్రబాబు ఈరోజు సాక్షిపై జరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెప్తాడంటున్నాం. అంటే మీ గుప్పిట్లో లేని పత్రికను, గుప్పిట్లో లేని ఛానల్ను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తామని అడుగుతున్నాం. ఒక్కటే చెప్తున్నాం, ఇంకా న్యాయం ఈ రాష్ట్రంలో మిగిలి ఉంది, ఇంకా ధర్మం ఈ రాష్ట్రంలో మిగిలి ఉంది. రాష్ట్రపతిలో, ప్రధానమంత్రుల్లో భారతదేశానికి అందించిన రాష్ట్రం తెలుగు తల్లి ఈ ఆంధ్రప్రదేశ్. ఇటువంటి రాష్ట్రంలో ప్రజలు ఓపికగా ఉన్నారు. సుమారు 2,000 మంది, సాక్షిగా చెప్తున్నా, 2,000 మంది ఇక్కడికి వచ్చారంటే 1,37,00,000 మంది ఓటర్లు వచ్చినట్టు, కోట్లాది మంది ప్రజలు వచ్చినట్టు. ఇంతమంది కూడా ఇంకా ఓపికగా ఉన్నారు అంటే, ఇంకా ఓపిక పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు బెదిరించే బెదురులకు భయపడి కాదు. రాష్ట్ర తెలుగు గౌరవం నిలబడాలి, ఆంధ్రప్రదేశ్ నిలబడాలి, చంద్రబాబు లాగా వ్యవహరించకూడదన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక మంచి ఆశయంతో ఈ 2వ దశకు ఈ ఉద్యమం చేరుకుంటున్నది. ఓపిక నశించేలా చంద్రబాబు చేస్తున్నారు. ఒక్కటే మీ ద్వారా చెప్తున్నా, సాక్షి ఛానల్ అన్నది మరికొన్ని రోజుల్లో, 1-2 రోజుల్లో రాకపోతే, ఇంతకుముందు కొడాలి నాన్న చెప్పారు, అంతకుముందు అంబటి రాంబాబు చెప్పారు, నేను నేరుగానే చెప్తున్నా, నాతో చాలా మంది అంటున్నారు, అందరితో చాలా మంది అంటున్నారు, మీరు పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ, ఈ పార్టీకి క్రమశిక్షణ ఉంది, ఈ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పోతుంది కాబట్టి మనం క్రమశిక్షణకు లోబడిపోతున్నాం. మీరు మమ్మల్ని వదిలేయండి, మా మనస్సాక్షికి మమ్మల్ని వదిలేయండి. ఆంధ్రప్రదేశ్లో కేబుల్లన్నింటినీ కూడా మేము కట్ చేస్తాం. చంద్రబాబు తాత వచ్చి తగిలించమని చెప్పండి కేబుల్ని. చంద్రబాబు కొమ్ము కాసే ఏబిఎన్ కానీ, ఈటీవీ కానీ, TV9 కానీ, ఏ ఛానల్ అయినా చంద్రబాబు తన యొక్క బొమ్మలు రోజు చూపించుకుని తగతగలాడుతున్నాడో, ఈ బొమ్మలన్నీ చంద్రబాబు బొమ్మలు ఎలా కనబడతాయో మేము చూస్తాం. రాష్ట్రంలో ప్రచార సాధనలు లేకుండా చేస్తామని కసితో కార్యకర్తలు ఊగిపోతుంటే ఇంతవరకు ఓపిక పడుతున్నారు. పార్టీ పెద్దలు కూడా ఓపిక ఇంతకాలం ఉంటుంది. పార్టీ పెద్దలు కూడా ఎన్ని రోజులు కార్యకర్తల్ని సముదాయించగలరు. ఒకటే చెప్తున్నా, కేబుల్ ఆపరేటర్లకి వెంటనే తప్పును తెలుసుకోండి. ఈ ప్రభుత్వం యొక్క రాజకీయాలకు బలి కావద్దండి. మీరు ఒక ఛానల్ తొలగించాలన్నా 21 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. మీరు నోటీస్ ఇవ్వకుండా, ఏ నిబంధనలు నియమాలు పాటించకుండా అప్రజాస్వామికంగా మీరు ఉన్నటువంటి కొన్ని వేల మంది లెక్కించే 100 మంది కేబుల్ ఆపరేటర్లు నిర్ణయం తీసుకుంటే, లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లు, కోట్లాది మంది అభిమానులు ఒక్కసారి పిడికిలు బిగించి నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రచార సాధనాలన్నీ, మాధ్యమాలను అంధకారం అయిపోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోమని హెచ్చరిస్తూ నేను చెప్తున్న కార్యకర్తగా ఇంకా 2-3 రోజుల్లో
ఇదే చర్య కానీ వాళ్ళు పునరుద్ధరించకపోతే మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా కూడా మీలో పొల్లిపుక్కు వస్తున్నటువంటి ఈ యొక్క దుష్ట పరిపాలన పైన, ఈ దుష్ట అబ్బా కొడుకులు చేస్తున్నటువంటి ఈ దుష్ట పరిపాలన పైన, దుష్ట సాంప్రదాయం పైన పోరాటం చేద్దాం. మీతో కార్యకర్తలాగా మేము ఉంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రం అంతా కూడా కేబుల్ కట్ చేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమేందో నిరూపిద్దామని మీకందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు.